డే బ్యాక్ ఐ థింక్ యూపీఎస్సీ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఎగ్జైట్మెంట్ అనేది పీక్స్ లెవెల్లో ఉండిపోయింది. సెలెక్ట్ అయిన వాళ్ళకంటే కూడా సెలెక్ట్ అవ్వని వాళ్ళే ఎక్కువగా ఎగ్జైట్మెంట్లో ఉండిపోయారు. ఈ ఎగ్జైట్మెంట్ కాస్త మార్కెటింగ్కి ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి. సో ఇక్కడ దాని గురించి డిస్కస్ చేస్తాను. మ్యాక్సిమం నా ఛానల్ ఎప్పుడూ మిస్లీడ్ చేయదు. నేను ఎప్పుడూ కూడా ఉన్నది మీకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అంటే నిజం చెప్తే త్వరగా ఎక్కించుకుంటారని మ్యానిపులేట్ చేయకుండా, ఏదో సైకలాజికల్గా క్రియేట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటనేది, దాని నుంచి సొల్యూషన్స్ ఏంటనేది నేను డిస్కస్ చేస్తాను. మ్యాక్సిమం 3 ఆస్పెక్ట్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. 1 ఈజ్ రిజల్ట్, అనదర్ 1 ఈజ్ కోచింగ్, అండ్ థర్డ్ 1 ఈజ్ న్యూ కామర్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇప్పుడు నేను ఇది ఒక PIB ఆర్టికల్ షేర్ చేస్తాను. ఇక్కడ PIB అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా. సో మీకు ఇక్కడ ఏంటంటే బేసిక్ చిన్న ఫ్యాక్ట్స్ అయితే ఇచ్చినాయి. ఒకసారి ఇది రియాలిటీ మనం తెలుసుకుందాము. ఇది AI ద్వారా క్రియేట్ చేసింది. చూడండి, ఇక్కడ అప్లికెంట్స్ వచ్చేసరికి మ్యాక్సిమం ఇక్కడ మీకు ర్యాంకర్స్, టాప్ ర్యాంకర్స్ ఎవరో తెలుసు, నేను పర్టికులర్గా చెప్పక్కర్లేదు. ఐ థింక్ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది, ఓకేనా. అగ్నిహోత్రి అని, రాజేశ్వరి అని, సమ్ ఇక్కడ 5 టాపర్స్ అయితే ఉన్నారు, టాప్ 5 టాపర్స్, ఓకేనా. సో వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, రకరకాల ఆప్షన్లు ఏంటి, నేను ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే యూపీఎస్సీ సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి, ఎంతమంది ప్రిలిమ్స్కి అపియర్ అవుతున్నారు, మెయిన్స్కి ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు, సో సక్సెస్ రేట్ ఎంత ఉంది. ఒకసారి నేను చెప్పేదానికంటే మీరు చూడండి, ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఈ ఎగ్జామ్ డిజైన్ చేసిన పర్పస్ ఏంటంటే 99.99% ఫెయిల్ అవ్వడానికి, ఇక్కడే తెలిసిపోతుంది. సో దీన్ని బట్టి చూసుకోండి, కాంపిటీషన్ ఈజ్ టూ హెవీ హై. సో ఇదొకటి మనం అబ్జర్వ్ చేసింది, అవునా. సో ఇప్పుడు న్యూ కామర్స్ ఎవరైతే ఉన్నారో ఇది చూసి, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక కన్క్లూజన్కి రండి, అవ్వాలా వద్దనేది. అంటే 99.99% నువ్వు ఫెయిల్ అవుతున్న విషయం నీకు తెలిసిపోయిందనమాట ఇక్కడే. సో ఇక్కడ 239 మెంబర్స్ కూడా రిపీటర్స్ ఉన్నారు, అంటే ప్రీవియస్ ర్యాంకర్సే ఉన్నారు. మళ్ళీ మీరు చూడండి ఇక్కడ, ఐ థింక్ ర్యాంకర్స్ చూడండి ఇక్కడ, మీరు ఒక్కొక్కళ్ళు 2023 నుంచి 2024, 2025, ఓకేనా. అంటే ఒక్క ఇయర్ కాకపోతే ఒక ఇయర్ ఆల్మోస్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 239 మెంబర్స్లో కూడా ర్యాంక్ ఇంప్రూవ్ అయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట, ఓకేనా. ర్యాంక్ ఖచ్చితంగా వాళ్ళది 2023 అటెంప్ట్లో ర్యాంక్ తక్కువ ఉంటే మళ్ళీ 2024లో ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవటం, దాని నుంచి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవటం, అలాగా ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతూ వచ్చింది వీళ్ళది, ఓకేనా. సో ఇలా దీన్ని చూసుకుంటే కాంపిటీషన్ ఎంత హెవీగా ఉందో అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇదే విధంగా చూపిస్తూ ఈ కాంపిటీషన్ని ఒక ఫోమో క్రియేట్ చేసి ఇప్పుడు మార్కెట్స్ అనేది ఎలా లూట్ చేసుకుంటాయో చెప్తాను చూడండి. అసలు ఎంటైర్ వీడియో థీమ్ ఏంటంటే ఇదే. నా ఉద్దేశం కూడా చెప్పాలనుకున్న వీడియో చేయడానికి కూడా కారణం కూడా ఇదే. ఫేక్ ఏంటంటే ఇక్కడ ఫేక్ అనేది కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు స్కామ్ చేస్తున్నారు అనమాట. ఎలాగంటే మీకు ఆల్రెడీ నేను అంతకుముందు వీడియో చేశాను, మళ్ళీ చేస్తున్నాను. అంతకుముందు మీరు క్లియర్గా విన్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ప్రతి కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు 300+ సెలక్షన్స్ అని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. అంటే అసలు ఎలా ఉంటుందంటే ఇది మనకి ఫ్రీ మాక్స్ కండక్ట్ చేస్తారనమాట, వాళ్ళే కండక్ట్ చేస్తారు కోచింగ్ వాళ్ళు. ఎప్పుడైతే ఇలా రిజల్ట్స్ రాగానే వాళ్ళు క్లెయిమ్ చేసేసుకుంటారనమాట, మా దగ్గర అన్నీ తీసేసుకున్నారని. జస్ట్ మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయినందుకు మొత్తం క్లెయిమ్ చేసేస్తారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ టాపర్స్ కూడా వాళ్ళు చేసే, అంటే చాలామంది చేస్తారు, అందరూ కాదు, చాలామంది చేస్తారు. దీంట్లో చేసేది ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు వాళ్ళ టూరిజంకి, లేదంటే ఇంకేదో సమ్ లగ్జరీ హోటల్స్కి, వాళ్ళు ఇంకెక్కడో తిరగటానికి, ట్రావెల్ చేయడానికి, అక్కడ ఇక్కడ చేయడానికి కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఆ టాపర్స్కి మనీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలా మా కోచింగ్ తీసుకున్నాము, మా దగ్గర ఇలా ఉంటుంది, ఇలా ఉందని మా గురించి కొంచెం గొప్పగా చెప్పమని వాళ్ళకి మనీ ఇస్తారు. కొంతమంది డబ్బులు తీసుకుంటారు, కొంతమంది ఇలాగ ట్రావెల్ టికెట్స్ అని రకరకాల జర్నీలు చేస్తుంటారు అన్నమాట ఈ గ్యాప్లో, అంటే వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ పీరియడ్కి వెళ్ళేలోపు. సో ఇలాగా ఇప్పుడు టాపర్స్ మనీ దగ్గర వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మనలాంటి ఆస్పిరెంట్స్ని, అంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లూట్ చేసుకుంటారు, ఓకేనా. ఆల్మోస్ట్ నేను 2019 నుంచి చూస్తున్నాను ఇదే టాపర్ లిస్టు. నాకు తెలియదు 2022 వరకు కూడా నేను ఆల్మోస్ట్ వాళ్ళు ఏది చదివితే నేను అదే చదివేవాడిని. వాళ్ళు అక్కడ కోచింగ్ తీసుకుంటారంటే నేను కూడా అక్కడ కట్టడానికి ప్రయత్నించేవాడిని, ఎందుకంటే ఆ టైంలో నాకు సైకలాజికల్గా తెలియదు అనమాట ఇలాంటివి. సో ఆ టైంలో నాకు చెప్పేవాళ్ళు కూడా లేరు, అంటే ఎవరు చెప్పినట్టు కూడా వినలేదు నేను. ఒకవేళ చెప్పినా కానీ నాకు తెలియదేమో. అంటే నేను ఇప్పుడు పర్టికులర్గా ఎవరైతే ఆల్మోస్ట్ ఇప్పుడు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా బిగినర్స్ ఉంటారు,
అంటే రీసెంట్లీ స్టార్టెడ్ లేదంటే 1 అటెంప్ట్ అయిన వాళ్ళు ఉంటారు, అంతకుమించి ఎక్కువ ఉండరు సీనియర్స్ అయితే. సో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మీరు టెంప్ట్ అయిపోయి అక్కడ మార్క్స్ కోచింగ్ తీసుకోవాలి, ఇక్కడ కోచింగ్ తీసుకోవాలి, అక్కడ కోచింగ్ తీసుకోవాలి, అది బెటర్ ఇది బెటరు. అసలు గుర్తుపెట్టుకోండి, ఈ కోచింగ్ అంతా పెద్ద మాఫియా అయిపోయింది ఇప్పుడు. అంటే ఈ రిజల్ట్స్ అయితే ఎప్పుడైతే వచ్చినాయో అందరూ మన ఏదో బాహుబలి సినిమాలో కట్టప్ప అంటారు చూసావా, ఇది నా కొడుకు నా కొడుకు అని, అలాగే వీళ్ళు కూడా వీళ్ళు నా దగ్గర తీసుకున్నారు అని కోచింగ్ డమ్కీ వేస్తారుంటారు అనమాట. ఓకేనా, ఒకళ్ళు డ్రమ్ములు మోగిస్తుంటారు, ఒకళ్ళేమో బాంబులు పేలుతుంటారు, సంబంధం లేదు వాళ్ళకి. ఇక్కడ విషయం ఏంటంటే ఆ టాపర్స్ కూడా మరి వాళ్ళకి ఏ రకమైన ఎథిక్స్ ఉంటాయో లేదో కూడా నాకు అర్థం కాదు. ఆల్రెడీ అంతకుముందు కూడా అఖిల్ బుద్ధి సార్ కూడా చెప్పినట్టున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉన్నాను అతని టెలిగ్రామ్ ఛానల్లో. సిమిలర్గానే ఇప్పుడు నేను కూడా అదే క్వశ్చన్ వేస్తున్నాను. సో ఇక్కడ ఎవరైతే టాపర్స్ ఉన్నారో మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా సమ్ మనీ కావాలి వాళ్ళకు కూడా, అందరూ కాదు కొందరు ఉంటారు. ఓకేనా, సో వీళ్ళు జనరల్గా ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని డీల్ సెట్ చేసుకుంటారు. ఇక మనమేమనుకుంటాం, వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకున్నామే అనుకుంటాము. సో మళ్ళీ చెప్తున్నాను, వెరీ 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 కేర్ఫుల్గా ఉండండి ఇలాంటి వాళ్ళ దగ్గర. ఓకేనా, ఇప్పుడు లోకల్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళందరూ చేసే మిస్టేక్ కాదు, మీ అందరి మ్యానిపులేషన్స్, మనందరం మ్యానిపులేషన్ చేసేది అదే, మీకు తెలియట్లేదు. ఓకేనా, నేను చూస్తున్నాను యూట్యూబ్ వీడియోలో రకరకాల చూస్తున్నాను. అంటే నాకు 2019లో నేను చూస్తున్నప్పుడు ఆ 2-3 ఇయర్స్ నాకు ఉన్న ఎగ్జైట్మెంట్, ఇప్పుడు రిజల్ట్స్ అవి చూసినప్పుడు, ఆ వీడియోలు చూసినప్పుడు అంత ఎగ్జైట్మెంట్ రాలేదు. అప్పుడు నాకు న్యూట్రల్గా ఉండి ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తుంటే అప్పుడు తెలుస్తున్నాయి నాకు ఇవన్నీ. ఓకేనా, సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కోచింగ్ అనేది మనీ వేస్ట్ చేసుకోవద్దు, టాపర్లు ఏది చెప్తే అది నమ్మకండి. ఓకేనా, ఇంకొకటి వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇంకా టాపర్లు ఏం చెప్తుంటారంటే, నేను కోచింగ్ తీసుకోలేదనేది ఒక నిజమైతే, అంటే ఒక రకమైన అలా క్రియేట్ చేస్తారు. మాక్ టెస్టులకే ఇక్కడ అటెండ్ అయ్యమని ఒకటి చెప్తుంటారు, ఇంకొకళ్ళేమో నేను 15 గంటలు 18 గంటలు చదివానని, లేదంటే ఒకళ్ళేమో నేను 2 గంటలే చదివాను, ఇంకొకళ్ళేమో అసలు నేను చదవలేదు, లాస్ట్ 4 months ముందు ప్రిలిమ్స్ కూర్చున్నాను, ఆ తర్వాత మెయిన్స్ అయ్యింది, మెయిన్స్కి ఒక 3 months కూర్చున్నాను, ఆల్మోస్ట్ నేను 9 months పెట్టాను, 3 months పెట్టాను, అలా సగం చెప్తుంటే ఏది నమ్మొద్దు. ఎందుకంటే సీక్రెట్స్ విల్ నాట్ రివీల్ బై ద టాపర్స్. ఓకేనా, అది అంతే, వాళ్ళు ఎగ్జాగరేట్ చేస్తారు, లేదంటే తక్కువ చేస్తారు, ఎక్కువగా ఎక్సాగరేట్ చేస్తారు అనమాట. ఉన్నదాని కోసం ఎక్కువగా తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు చేసేది ఎంత అయితే ఇంత చేస్తారు, లేదంటే వాళ్ళు ఎంత చేస్తే మనకి ఇంతే చెప్తారు. సో ప్రాబ్లం అక్కడే ఉంటుంది. ఓకేనా, సో ఇది నేను చెప్పాలనుకుంది. అండ్ ఇప్పుడు ఎవరైతే థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఎవరైతే న్యూ బిగినర్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఇప్పుడు కనుక మీరు చూస్తున్నట్టయితే, ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఐ థింక్ మీరు సీరియస్గా ఉన్నట్లే. అంటే ఇలాంటి యూపీఎస్సీ ప్రిపరేషన్ మీద నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా టఫ్నెస్ చూశారు కదా, సో ఆ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసి మనం ప్రిపరేషన్లో దిగటానికి, లేదంటే ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి ఇప్పుడు ఇండికేషన్ అనమాట ఇప్పుడు. ఓకేనా, సో కాంపిటీషన్ ఈజ్ టూ హెవీ హై. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎంత కష్టమైనా పడతాను, ఎంతైనా చేయగలుగుతాను అనుకున్న వాళ్ళు మాత్రమే దిగండి, అదర్వైజ్ వద్దు. ఓకేనా, సో మీకు ఇవన్నీ చూసుకున్న తర్వాత మీకు మీరే అర్థం చేసుకోండి. ఓకేనా, నోయింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అండర్స్టాండింగ్. అంటే ఒకటి తెలిసినంత మాత్రాన మనకు అర్థమైనట్టు కాదు. ఇప్పుడు మీరు ఏదైతే కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో ఒక టాపర్ గురించి ఏదైతే వాళ్ళు వింటున్నారో జస్ట్ మీకు తెలుసు, లేదంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు, కానీ వాళ్ళని పూర్తిగా మీరు అర్థం చేసుకోలేదు. కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళని సైకలాజికల్ టాక్టిక్స్ వాడతారు, టాపర్స్ అనేది ఎమోషనల్స్. సో వాళ్ళు అంటే ఇక్కడ ఏం చేస్తారంటే, జనరల్గా 900 పీపుల్స్ అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే చూస్తారు. ఆల్మోస్ట్ దీంట్లో ఇంటర్వ్యూవర్కి వెళ్ళి ఇంకా 1500 మంది 2000 మంది ఇంకా వెనకుండిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉన్నా కానీ అవ్వలేదు. సో ఓకే గుడ్, అయిన వాళ్ళ వరకు వాళ్ళ కష్టానికి వచ్చింది, కానీ రాని వాళ్ళ సంగతి కూడా ఆలోచించండి. అంటే మీరు ఎప్పుడు ఏంటంటే ఆ 900 మంది సెలెక్ట్ అయితే వాళ్ళు చెప్పిందే వింటారు, మిగతా వాళ్ళు ఎవరైతే 2000 మంది చెప్పుకుంటారో అంటే ఇంటర్వ్యూవర్కి వెళ్ళి వాళ్ళ మాట ఎక్కువగా పెద్దగా దాన్ని ఏమంటారు విలువ ఇవ్వరు అనమాట. కానీ నేను ఎప్పుడు కూడా 20,000 మందికి ఎక్కువగా 20,000 అంటున్నారు, 2,000 మందికి ఎక్కువ విలువిస్తాను, ఎందుకంటే దే ఫెయిల్డ్. ఓకేనా, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు ఏదైనా చెప్తుంటే తీసుకోవడానికి ట్రై చేయండి. వీళ్ళు ఇంకే ఎక్సాగ్రేట్ చేస్తారు, అయిన వాళ్ళు నిజం చెప్పరు అనమాట, దాదాపు అందరూ కాదు కొందరు. ఓకేనా, సో ఇవన్నీ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మీరు ఎప్పుడు అటెంప్ట్ ఇవ్వబోతున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.